నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీహార్ ఎన్నికల వ్యవహారంలో దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఓట్ చోరీ అన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన తర్వాత దేశ రాజకీయాలే అతి పెద్ద కుదిపినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు బీహార్లో ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తు ఉన్నాయి. అక్కడ ఓట్ చోరీ జరిగే అవకాశాలు లేదు అనే అంశాలని కూడా ఈసీ చెప్తోంది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు తాజాగా ఒక అడ్వకేట్, ఆమె పేరు ఊర్మి, తాజాగా ఆమె బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్లో ఆ సందర్భంగా ఓటు వేసింది. ఆ తర్వాత నేను బీహార్లో ఓటు వేశాను, ఇప్పుడు మీ వంతు అంటూ ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం రాజేసింది. జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చ రాజేస్తోంది. అంటే ఆమె చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. అరే, ఓటు వేశానంటూ ఫోటో పోస్ట్ చేయటం అంత పెద్ద నేరమా, ఇందులో వివాదం ఏముంది అని కూడా ఆలోచిస్తున్నారా అంటే అక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా కూడా. ఏంటంటే ఆ యొక్క అడ్వకేట్, మహిళా అడ్వకేటు, ఆమెది పూణే, కానీ ఆమె ఓటు వేసింది ఎక్కడ, బీహార్లో. సెల్ఫీ పోస్ట్ చేసి పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఇది బీజేపీ ఓట్ చోరీకి నిదర్శనం అంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తుంది. అసలు ఏం జరిగిందని ఒకసారి కనుక మనం చూస్తే, మరి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ సందర్భంగా పూణేకి చెందినటువంటి మహిళా న్యాయవాది ఊర్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సెల్ఫీ కాస్త అతిపెద్ద వివాదానికి దారితీసింది. మరి ఈ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆరోపణలకు ఆ జంబోసింది. మరి ఆ యొక్క మహిళా న్యాయవాది తన చేతి వేలికున్నటువంటి ఆ ఇంకుని, సిరా చుక్కను చూపిస్తా, నేను మోదీ కోసం ఓటు వేశాను, బీహార్ ప్రజలు కూడా ఓటు వేయాలంటూ సెల్ఫీని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. మరి ఈ పోస్ట్ చేసినటువంటి వెంటనే అప్రమత్తమైనటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, కార్యకర్తలు కానీ ఆమె పాత ఫోటోల కోసం ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున సెర్చ్ చేసి చివరికి సదరు మహిళా న్యాయవాది గతంలో పూణేలో ఓటు వేసినప్పుడు పోస్ట్ చేసినటువంటి సెల్ఫీ కొంత తవ్వి తీసి పూణే మహిళ బీహార్లో ఎలా ఓటు వేసిందంటూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. అంటే బీజేపీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటర్లను తరలిస్తోంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అంటే తన సెల్ఫీ దేశ రాజకీయాల్లో చిచ్చు రాజేయడం, ఊర్మి దీనిపైన స్పందిస్తూ తాను బీహార్ ఓటర్లను ఓటు వేసేలా ప్రేరేపించడం కోసం మాత్రమే ఎక్స్లో ఆ సెల్ఫీ పోస్ట్ చేశానని, తాను బీహార్లో ఓటు వేయలేదని ఊర్మి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఎందుకంటే ఈ వివాదం పైన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రేష్మా ఆలం స్పందిస్తా కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే వేరు రాష్ట్రాల్లో ఓటింగ్ అనేది బీజేపీకి కొత్త స్టార్టప్ మాత్రమే కాదు, నూతన పెట్టుబడిదారు కూడా అంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్స్, విమర్శలు చేశారు. మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలో ఓటు వేసినటువంటి ఊర్మి ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది. ఇది ఓట్ చోరీ కాక మరేంటి అని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అతుల్ లోందే పాటిల్ కూడా మండిపడుతూ ఉన్నారు. అయితే ఈ వివాదంపై ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది. ఇటీవల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశంపై స్పందిస్తూ సంచలన ఆరోపణలు, పెద్ద ఎత్తున ఆధారాలు బయటపెడుతున్నాడు. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో 10ల సంఖ్యలో ఓట్లు ఉన్నాయంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి వ్యవహారం జాతీయ రాజకీయాలను కుదిపేస్తుంది. తాజాగా ఇప్పుడు పూణే న్యాయవాది సెల్ఫీ వైరల్ కావడంతో ఎన్నికల అంటే ట్రాన్స్పరెన్సీకి సంబంధించినటువంటి అనేక అనుమానాలు తావిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఓట్ చోరీ అంశం అత్యంత హాట్ టాపిక్గా మారినటువంటి వ్యవహారం. మరి ఈ అంశం పైన ఇప్పుడు బీజేపీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆరోపణలు ఆయన చేస్తున్నారు, ఆధారాలు చూపుతున్నారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో టోకుగా ఓట్లను చోరీ చేసే పనిలో బీజేపీ నిమగ్నమైందని, ఆ విధంగానే మోదీ ప్రధాని అయ్యారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇదే సమయంలో ఓట్ల చోరీ పైన కూడా తమ దగ్గర చాలా సమాచారం ఉందని, తమ విశ్లేషణ కొనసాగిస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. హర్యానా ఎన్నికల్లో కూడా ఓట్ల చోరీ పైన తాను ఇటీవల ప్రజెంటేషన్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ఈ ఆరోపణలు ఖండిస్తూ ఉంది. మరి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ వాదనకు బలం చేకూర్చేలాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఆ వీడియో ఏంటంటే ఒకసారి చూపిస్తా, తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇది వీడియో. ఈ వీడియోలో మనకేం కనిపిస్తుంది, మీకేం అర్థమైంది చెప్పండి. ఇది బాగా వైరల్ అవుతుంది చూడండి. ఇక్కడ వ్యవహారం ఏంటంటే ఈమె చేతి ఫస్ట్ ఆమె రైట్ హ్యాండ్ చూపించింది. రైట్ హ్యాండ్ చురా చిక్కు ఉంది, అంటే ఇంక గుర్తుంది. ఆమె ఓటు వేసింది. వేసిన తర్వాత ఈమె ఎవరు ఏంటి డీటెయిల్స్ నేను చెప్తా చూడండి. నెక్స్ట్ ఆమె మళ్ళీ ఈ చేయి చూపించింది, దీనికి కూడా సిరా చుక్కు ఉంది. అట్లెట్లా సాధ్యమవుతుంది? మరి ఇది ఓట్ చోరీ కిందికి రాదా అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి రెండు, ఈ ఫస్ట్ ఈ చేయి చూపించింది, దీనికి సిరా చిక్కు ఉంది, మళ్ళీ ఈ చేయి చూపిస్తోంది.
మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆరోపణలకు బలం చేకూరేలాగే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇందులో భాగంగా బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అంటే రామ్ విలాస్ పార్టీకి చెందినటువంటి సమస్తీపూర్ లోక్సభ సభ్యురాలు ఎంపీగా ఉన్నటువంటి శాంభవి చౌదరికి సంబంధించినటువంటి వీడియో ఇది. దీంతో ఇప్పుడు ఓట్ చోరీ ఆరోపణలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ చూస్తే తాను ఓటు వేసినట్లు మీడియా ముందుకు వచ్చి చేతి వేలికున్నటువంటి ఇంకు మార్కును చూపించి ఆ యొక్క టైంలో తన 2000ను చూపించింది. ఈ చేయి చూపించింది, ఈ చేయి చూపించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు తొలి విడతలో కుడి చేయి వేలని చూపించి ఆమె తర్వాత ఎడం చేయికి దాని కిందికి దించి ఎడం చేతిని చూపించింది. అయితే ఇప్పుడు ఈ 2 చేతి వేళ్లకు ఇంక్ మార్క్ ఉండటం ఇక్కడ కోసం మెరుపు. అసలు ఓటు వేసినప్పుడు ఏదో ఒక చేయికి ఉంటుంది, 2 చేతులకు ఎట్లా ఉంటుంది అంటే ఆ పక్కన ఆమె తండ్రి బీహార్ మంత్రి అశోక్ చౌదరి, తల్లి నీతా చౌదరి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక చేతి వేలని మాత్రమే చూపిస్తే శాంభవి మాత్రం 2 చేతి వేలను ఎందుకు చూపించారు, 2 చేతులకు ఎందుకు ఇంకు గుర్తుంది అనేది ఇక్కడ డౌట్. దీంతో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె 2 సార్లు ఓటు వేశారనడానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ ఏమి కావాలి అని ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కూటమి మహాగఠబంధన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఓటు వేసిన వ్యక్తికి 2000లకు ఇంకు గుర్తులు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. దీన్ని బీజేపీ మార్క్ ఓట్ చోరీ అని మండిపడుతోంది మహాగఠబంధన్ నాయకులు. దీని మీద ఎన్నికల సంఘం కూడా స్పందిస్తా ఇది కేవలం పొరపాటు జరిగింది, మొదట ఓటు వేసిందేమో ఒకసారి కానీ పొరపాటు ఇంక్ మాత్రం 2 చేతులకి అంటింది అని ఈసీ చెప్తోంది. కానీ ఈసీ ట్రాన్స్పరెన్సీ మీద ఒక రేంజ్లో ఇప్పుడు ఓట్ చోరీ ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఫేజ్ 1లో ఇన్ని అవకతవకలకు మన కళ్ళ ముందు కనపడతా ఉండి మరి ఫేజ్ 2లో ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూమ్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.